హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. లాస్ట్ వీక్ నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే అనమాట. సో అందుకని అండ్ ఈ వీక్ వీడియో కూడా కొంచెం ఇంతకు ముందు ఎప్పుడో షూట్ చేసిందనమాట, లాంగ్ బ్యాక్. అదే నేను ఎడిట్ చేసి పెడుతున్నాను. సో దీంట్లో వచ్చేసి నా మీల్ ప్రెప్, నేను వీకెండ్ మీల్ ప్రెప్ ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. దీంట్లో కంప్లీట్ మీల్ ప్రెప్ లేదండి, ఓన్లీ వెజిటబుల్స్ నేను ఎలా స్టోర్ చేసుకుంటాను కమింగ్ వీక్కి కావాల్సింది మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో బేసిక్గా ఆ వీకెండ్ వచ్చేసి సునీల్ ఇండియన్ స్టోర్కి వెళ్ళొచ్చారు, చైత్ర డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు. సో అక్కడ తీసుకొచ్చిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో నేను ఎవ్రీ వీకెండ్ ఎప్పుడైనా అలా ఇండియన్ స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వెంటనే క్లీన్ చేసేసి ఇలా ఎయిర్ టైట్ బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఈ స్పెసిఫిక్ వీకెండ్ వచ్చేసి మెంతుకూర తీసుకొచ్చారు సునీల్. సో ఆ మెంతుకూర మంచిగా తుంపేసి చక్కగా వాష్ చేసి కింద ఒక టిష్యూ పేపర్ అండ్ పైన ఒక టిష్యూ పేపర్ పెట్టేసి మంచిగా ఎయిర్ టైట్ గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది ఇమీడియట్గా వాడుకుందామని అనుకుంటున్నాను నేను, నా ప్లాన్ ప్రకారం. సో అందుకని కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా అలా ఉంచేసాను అనమాట, ఎలాగో టిష్యూస్ పెడుతున్నాను కదా అని చెప్పేసి. బట్ మీరు కొన్ని ఎక్కువ డేస్ అంటే 2-3 డేస్ తర్వాత వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం డ్రై అయిన తర్వాత మీరు పెట్టుకోండి. బట్ టిష్యూ పేపర్స్ కంపల్సరీ యాడ్ చేసుకోండి, కొంచెం ఏమైనా మాయిశ్చర్ ఉన్నా కూడా అది పీల్ చేసుకుంటుంది. అండ్ ఇంకొకటి నేను ఈ వీకెండ్ ప్రెప్ చేసుకుంది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను. ఇండియన్ స్టోర్లో జింజర్ తెచ్చుకొని గార్లిక్ కూడా అది గార్లిక్ అయితే స్పెసిఫిక్గా ఏం లేదు, అమెరికన్ స్టోర్ ఆర్ ఇండియన్ స్టోర్ దట్ ఈస్ ఫైన్. బట్ జింజర్ మాత్రం నాకు ఇండియన్ స్టోర్లో అయితే కొంచెం మంచిగా స్పైస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇండియన్ స్టోర్లో తెచ్చుకొని చక్కగా పీల్ చేసేసి వాష్ చేసి నైట్ అంతా అలా పక్కన పెట్టేస్తా అండి, న్యాచురల్గా డ్రై అవ్వడానికి అలా వదిలేస్తాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను గార్లిక్ అవి ఒలిచి పెట్టేసుకొని ఆ రెండింటిని అప్పుడు మిక్సీ వేసేసుకుంటాను అనమాట. ఎందుకు అంటే మనకి మాయిశ్చర్ ఉందనుకోండి ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ అండి. సో మేము కాస్కోలో మష్రూమ్స్ తెచ్చుకున్నాం అనమాట ఈ వీక్. సో వాటిని పీల్ చేసేసి మంచిగా వాష్ చేసేసుకొని నేను గ్రేవీకి కావాలనుకుంటే కొంచెం పెద్ద పీసెస్, కర్రీకి అయితే చాలా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను, ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. బికాజ్ మష్రూమ్స్ పీల్ చేసి కట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నాకు వీక్ డేస్లో కుదరదు, అందుకనే ముందే కట్ చేసి పెట్టేసుకుంటే నాకు అప్పటికప్పుడు కర్రీ చేసేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకా ఇంతవరకు చేసేసిన తర్వాత డిన్నర్ టైం అయిపోయిందండి, పిల్లలకి ఆకలేస్తుంది. ఇడ్లీ పిండి ఉందన్నమాట. సో సరే దాంట్లో కొంచెం రాగి పిండి వేసేసి రాగి ఇడ్లీ లాగా చేద్దామని ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను, రాగి మిక్స్. సో ఇంక ఇప్పుడు పిల్లలకి మాకు అందరికీ రాగి ఇడ్లీయే. మా పిల్లలు చాక్లెట్ ఇడ్లీ అని చెప్పేసి చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట రాగి ఇడ్లీని. సరే మంచిదే కదా హెల్త్కి అని చెప్పేసి నేను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగే ట్రై చేస్తున్నాను. దోశ కూడా మోస్ట్లీ కలుపుతున్నాను అనమాట రాగి పిండి. ఇండియాలో అయితే మంచి చక్కగా రాగులు దొరుకుతాయి కదా, నానబెట్టుకునే అప్పుడే మినపప్పు రాగులు అలా నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయంట రాగి ఇడ్లీ. బట్ నాకు ఇక్కడ ఆప్షన్ లేక నేను ఇడ్లీ పిండిలో దోశ పిండిలో రాగి పౌడర్ కలిపి చేసుకుంటున్నాను అనమాట. అండ్ చక్కగా ఇప్పుడు ఇడ్లీ అయిపోయాయి, ఇంకా పిల్లలకి పెట్టేద్దామని చెప్పేసి పెడుతున్నాను. అయితే మా చైత్ర పల్లీ చట్నీ అంత ఇష్టంగా తిందండి, దానికి పొళ్ళు కావాలి. సో ఇంకా ఎప్పుడైనా ఇండియా నుంచి పొళ్ళు ఖచ్చితంగా వస్తాయి, పల్లీ పొడి, కొబ్బరి పొడి, కరివేపాకు పొడి అవన్నీ కంపల్సరీ వస్తూ ఉంటాయి అన్నమాట, ఎవరైనా వచ్చినా కొరియర్లో అయినా సరే. సో ఇంకా అదే వేసేసి కాస్త నెయ్యి వేసి నాకు కూడా పెట్టేసుకున్నాను అనమాట వాళ్ళతో పాటే. ప్లేట్లో చాలా ఆకలిగా ఉంది. సో ఇంకా మేము ముగ్గురం అదే ప్లేట్లో తినేసాము. ఇంకా తిన్న తర్వాత పడుకున్నాం అనమాట, అంతే. సాటర్డే అంతాతో అయిపోయింది. ఇవాళ వచ్చేసి ఇంకా సండే మార్నింగ్. సో రాత్రి నేను గార్లిక్ పీల్ చేసేసి మంచిగా వాష్ చేసి డ్రై పెట్టాను కదా, అవి చక్కగా డ్రై అయిపోయాయండి. ఇంక ఇప్పుడు నేను గార్లిక్ అంతా పీల్ చేసేసుకొని ఈ రెండింటిని మిక్సీ పట్టేసేయాలి. మార్నింగ్ లేవగానే పిల్లలు బ్రేక్ఫాస్ట్ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇదే పని పెట్టేసుకున్నాను అనమాట, స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఇవి పీల్ చేసేసుకొని కొంచెం సన్న పీసెస్ కట్ చేసుకుంటాను అనమాట.
అనమాట. జింజర్ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, సో అవన్నీ కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకొని, గార్లిక్ కూడా ఒక హాఫ్ అలా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటానండి నేను, సో దట్ ఈజీ గ్రైండ్ అయిపోద్ది. అండ్ ఆల్సో స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా అట్లా మంచిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఒక జార్లో పెట్టుకుంటున్నాను, గ్లాస్ జార్లో. మా ఇంట్లో ఈ గ్లాస్ జార్లు చాలా ఉంటాయండి. ఇది పాస్తా సాసులు, ఇవన్నీ జాము, ఇవన్నీ తెస్తూ ఉంటాం కదా, సో అవి ఫినిష్ అయిపోగానే అవి జార్స్ బాగున్నాయి కదా అని చెప్పి దాచిపెట్టి ఉంచుతాను అనమాట. వాటిని ఇట్లా వాడుతూ ఉంటాను. ఇంకా అది అయిపోయింది, సండే లంచ్ అన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ టీ టైంలో పిల్లలకి చెప్పాను కదా, నేను ఎవ్రీ వీక్ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాను పిల్లలకి అని. సో దానికోసమే ఇక్కడ మినపప్పు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకుంటున్నాను అనమాట. సో బేసిక్గా వేయించేసి అన్నీ, అంటే ఫస్ట్ మినపప్పు వేయిస్తాను, ఆ తర్వాత నట్స్ వేయిస్తాను అనమాట. యాక్చువల్లీ ఒక్కొక్కసారి కలిపి వేయించేస్తాను టైం లేనప్పుడు. బట్ నాకు మొన్న లాస్ట్ టైం అనిపించింది ఏంటంటే, అన్నీ కలిపి వేయిస్తుంటే నట్స్ అంత బాగా వేగట్లేదేమో అనిపించింది. సో అందుకని చెప్పేసి మినపప్పు వేయించిన తర్వాత అది పక్కన పెట్టేసి ఆ తర్వాత నట్స్ అన్నీ వేయిస్తున్నాను. ఇక్కడ నేను పిస్తా, వాల్నట్స్, పేకన్స్ అండ్ క్యాష్యూస్ కూడా తీసుకుంటాను. ఈసారి నేను యాడ్ చేయలేదు క్యాష్యూస్, ఇవి యాడ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఆల్సో 1 type ఆఫ్ సీడ్స్ యాడ్ చేస్తానండి ఎవ్రీ టైం. అంటే అన్నీ యాడ్ చేస్తే పిల్లలకి ఒకేసారి టూ మెనీ టేస్ట్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక్కటి నచ్చకపోయినా సరే ఇంక అసలే తినరు. సో అందుకని వీటితో పాటు ఇవైతే బేస్ ఉంటాయి కంపల్సరీగా, బాదం, పిస్తా, వాల్నట్స్, పేకన్స్ అండ్ మినప్పప్పు. వాటిపైన ఒక్కొక్కసారి పంప్కిన్ సీడ్స్ యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేస్తాను, అలా ఒక్కోసారి చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తాను నేను. అవి కూడా క్రంచీ ఉంటాయి కదా, చక్కగా నలుగుతాయి, బాగుంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఇది మండే మార్నింగ్ అండి. యాక్చువల్లీ నా మండే లంచ్ టైం అప్పుడు అనమాట. ఇది లంచ్ బ్రేక్లో నేను మిక్సీ పడుతున్నాను. నిన్న ఈవినింగ్ టైం లేకుండే, అస్సలు ఫుల్ హడావిడి అయిపోయింది. ఇంకా వేయించేసి పక్కన పెట్టేశాను, డ్రై అయిపోయినాయి చక్కగా. ఇంక ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకొని లడ్డు చేసి ఉంచాలన్నమాట. చైతు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటుంది, దానికి క్లాసెస్ ఉంటాయి కదా, క్లాస్కి వెళ్ళే ముందు అలా తినేసి వెళ్తుంది అనమాట. సో అందుకని ఇంకా మిక్సీ పట్టేసి లడ్డు చేద్దామని నా లంచ్ టైంలో ఈ పని చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మిక్స్ అంతా కొంచెం బాగానే సాఫ్ట్గా మెదిగిందండి. ఇంక ఇప్పుడు నేను మన తురుముకున్న బెల్లం పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అది కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను స్మూత్గా. అంటే అంత స్మూత్గా అవ్వకపోయినా ఏం లేదు, కాకపోతే పిల్లలు తినరు అనుకుంటే మాత్రం మీరు ఎంతవరకు చేయగలరో అంత స్మూత్గా చేయడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ చేస్తూ ఉంటే అవుతుంది స్మూత్గా, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ పిల్లలు తింటే మాత్రం అక్కడక్కడ నట్స్ అలా తగులుతూ ఉంటేనే ఇంకా టేస్టీగా అనిపిస్తాయి నాకైతే. సో యా, ఇప్పుడు మిక్సీ అయిపోయిందండి, గ్రైండ్ అయిపోయింది మొత్తం. సో నేను తీసి బౌల్లోకి తీసుకొని ఊరికే అలా ఉండే చేస్తున్నాను, మంచిగా వచ్చింది. ఇంక ఇప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేసేసుకొని మంచిగా ఉండలు చేసి పెట్టుకుంటాను అనమాట. కానీ ఇవి మాత్రం చాలా 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 మంచిదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఐరన్ కానీ ప్రోటీన్ కానీ, నట్స్ అంటే లేని న్యూట్రిషన్ ఏముంది చెప్పండి అసలు. మినప్పప్పు అంటే చాలా మంచి ప్రోటీన్, సో చాలా మంచిది ఇది. Today was the 100th day at school. What do you know about the 100th day? We don't know anything. Can you explain? Yes. So what are those dots on your shirt? Oh, our teacher said to wear 100. Oh, so you wrote 100 on your shirt and you put 100 dots? Yeah. Amma helped me. Okay, with what did you do the dots? Did you use... Marker crayons. Oh, you used marker crayons to do those dots? Yeah. And you did exactly 100 dots on your shirt? Yeah. Oh, nice. And it says 100, so you know it's 100 dots. Right. And I like your crown which says 100 days smarter. And I got this bee in my classroom. Oh. It's a face paint. Is that for the 100th day? Yes. So, like, share, and subscribe.
Please keep watching my mom's videos, or she's gonna no videos anymore. Okay. ఇదండి ఈ వ్లాగ్కి మా అమ్మాయి చెప్పినట్టు మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.